ఇంతకాలం ఈ సత్యాన్ని ఎందుకు దాచారు నాన్న? ఎలా చెప్పాలో తెలియక ఎప్పుడు చెప్పాలో అర్థం కాకమ్మా. అవునమ్మా, ఆడే పాడే వయసులోని లేత మనసు గాయపరచడానికి నోరు రాలేదు. సందడిగా సరదాగా తిరిగే వయసులో నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎలా అనుకున్నావు? అలా అనుకుని చివరికి ఈనాడు 2 మనసుల్ని దగ్ధం చేశారు, 2 గుండెల్ని బద్దలు చేశారు. ఎంత పొరపాటు చేశావు నాన్న. ఈ విషయం ఆనాడే చెప్పుంటే ఓసారి ఏడ్చి ఊరుకునేదాన్ని. కానీ ఈనాడు ఎదిగిన మనసు, పెరిగిన వయసు, ఎన్నో కలల కన్నాక, ఏవో కోరుకున్నాక వాటిని కాదనుకుని, ఏవీ లేవనుకుని ఎలా బ్రతకాలి నాన్న? ఇవాళైనా చెప్పు, నేను పూజకు పనికిరాని పువ్వునని, సరదాలు సంబరాలు నాకిక లేవని ఈవేళైనా చెప్పు. చాలా సంతోషం నాన్న. కానీ నాన్న, ఒక్క విషయం ఆలోచించావా? నన్ను అమాయకంగా ప్రేమించిన బాబా ఈ నిజాన్ని ఎలా తట్టుకుంటాడో, ఏమైపోతాడు? ఆలోచించలేదమ్మా, ఆలోచించలేదు. నన్ను భగవంతుడే క్షమించాలి. నీకు తెలుసా అత్తయ్య, నేను వితంతుంది అత్తయ్య, బాల వితంతుంది. ఏం లేదమ్మా, శాస్త్రోక్తంగా వివాహం చేశారు. శాస్త్రోక్తంగానే నన్ను విధవను కూడా చెయ్యదు. ఊరుకోతండి, ఏమిటి ఆవేశం? అత్తయ్య, మీరు పెట్టిన మధుపర్కాలు కట్టుకుని పసుపు కుంకుమతో ఇంటి కోడలుగా వచ్చే అర్హత నాకెటూ లేదు. నీ చేతి మీదుగా నాకు ఒక తెల్ల చెరిపించత్తయ్య. భామా, మీ గురువు గారు శుభముహూర్తం నిశ్చయించారు. దేనికమ్మా? మీ ముద్రాధారణ మహోత్సవానికి. అవునమ్మా, ఈ శ్రావణ పౌర్ణమి నాటి ఉదయం నీ విద్యను పరీక్షిస్తారు. నీవు నెక్కాక ముద్రాధారణ చేస్తారు. సాయంత్రం దేవదాసివే నీ జన్మను, మన వంశాన్ని తరింపచేస్తావమ్మా. అమ్మా, అది తప్పదమ్మా. తప్పాలనుకోవటం పెద్ద తప్పమ్మా. అమ్మా, మానవునికి ఇచ్చిన మనసు మాధవునికి అర్పించడం పాపం కదమ్మా. పరదైవం పాపాలను ప్రక్షాళన చేసే పతిత పావనుడు. దీనికి నువ్వు ఎదురు చెప్పకు. ఏమిటిదంతా? జీవితం బాబా. బాధపడుతున్నావా బాబా? లేదు రుక్మిణి, నేనెలా బ్రతకాలా అని ఆలోచిస్తున్నా. బాబా, రుక్మిణి, లక్ష్మీదేవిలా కళకళలాడుతూ, భూదేవిలా పచ్చగా వెలుగుతూ, దేవుడి ముందు దీపంలా ఉండే నువ్వు ఇలా ఉంటే చూస్తూ నేను ఎలా బ్రతకగలను? రుక్మిణి, నువ్వు నాకిక లేవని, నా దానివి కావని, మనం ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు అన్ని కలలని నా మనస్సుని ఎలా నమ్మించింది? చూడు బాబా, మనసుకు తగిలిన గాయాలు మానడానికి మనిషికి మరుపు అనే వరాన్ని ప్రసాదించింది కాదు. నన్ను మరచిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో. ఈ గాయం మానిపోతుంది, గాథ ముగిసిపోతుంది. రుక్మిణి, ప్రతిష్ఠించిన విగ్రహాన్ని పెకలిపారేయడం అంత తేలిక కాదు. హారతికి అర్హత లేని బొమ్మ విగ్రహం కాలేదు బాబా. నా జీవితం ఎలాగో ఎండిన మూటిలా ఉండిపోవలసిందే. నా కోసం నీ బ్రతుకు ఎడరి చేసుకుంటావా? రుక్మిణి, కాని కోరిక కోరుతున్నా. ఎందుకు కాదు బాబా? ఒక ఆడదాని కోసం పాడు చేసుకోవలసినంత తేలికైనది కాదు జీవితం. అది ప్రవాహం లాంటిది. దూకుతూ ముందుకు సాగిపోవాలే కానీ ఆగిపోకూడదు. బాబా,
మాటివు బాబా, నా మాట మన్నిస్తానని మాటివు బాబా. రుక్మిణి, నీ మాట కాదనలేనని నీకు బాగా తెలుసు. వరద, నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నా కోసమా? అవును వరద, మనసు విప్పి నీతో నా మనసులోని మాటలు విన్నవించుకోవాలి. మనసు? నీకు మనసైనా ఉంది, నాకు మనుగడే దుర్భరం అనిపిస్తుంది. వరద, నిత్యం నవ్వులు చిందే నీ ముఖంలో వేదనతో నిండిన నీలిమేఘపు ఛాయల్ని చూడలేను. నీవే ఎంత ఆవేదన పడుతుంటే అక్కడ రుక్మిణి ఎంత ఆరాటపడుతుందో. అవును, మూర్తి భవించిన శోకదేవతలా ఉంది భామ. అంత దుఃఖంలో కూడా ఆ ఉత్తమరాలు ఏమన్నదో తెలుసు? నా జీవితం ఎటూ ఎండిన మూడైపోయింది, నా కోసం నీ బ్రతుకు ఎడారి చేసుకోవద్దు, నా మాట మన్నించి నీ మీదే మనసు పెట్టుకున్న భామను వివాహం చేసుకోమని మరీ మరీ కోరింది. ఆమె హృదయం ఎంత ఉదాత్తమైనది వరద. ఆమె నీకు సతిగా, నేను నీకు జీవిత భాగస్వామినిగా, నా జీవితం పూల బాటగా నిర్మించుకోవాలని నా హృదయంలో ఎన్నో ఆశలు దాచుకున్నాను. పోనీ నా కోసం కాకపోయినా అక్కయ్య మనోవంచితమైన సఫలం చేసి నన్ను కటాక్షించు. భామ, ఏమిటి నువ్వు అంటున్నది? వరద, బ్రాహ్మణులు అన్ని వర్ణాల కాంతులను వివాహం ఆడవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి కదా. నన్ను చేపట్టి అక్కయ్య కోరికను నెరవేర్చు. భామ, వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు నాకు ముద్రాధారణ చేస్తారట. అది తప్పించి నన్ను నీ దాసిని చేసుకోవరదా? నీ దాసిని చేసుకో. భామ, దైవాన్నైనా ఎదిరించి నిన్ను నాదాన్నిగా చేసుకోగలను గాని దైవాన్ని మించిన మా అమ్మ మాట కాదనలేను. ఒక్కసారి మా అమ్మను అర్థించి ఆమె అభిప్రాయాన్ని నీకు తెలియజేస్తాను. వరదా, వస్తాను. అయ్యా వెంకట్రాయుడు, నస్యం పిలుస్తూ ఇంకా ఇక్కడే కూర్చున్నావటయ్యా? ఆచార్య స్వాములతో శంకు చక్ర తిరునామాల ముద్రలను త్వరగా తీసుకురమ్మని చెప్పబోయ్యా. త్వరగా వెళ్ళు. ఆచార్య స్వాములు పేరెంటాలు ముద్ర తీసుకుని ముందుగానే వెళ్ళారమ్మా. పిచ్చి, వచ్చావా? రా నాయన. నాయనా, నీ విద్య పగటి వేషాల్లోకి దిగిందా నా తండ్రి? అవమానం! పెద్ద పట్ల పిచ్చేసేస్తుంటే ఏమనుకుంటున్నావు? పెద్ద మంత్రవేత్త, పెద్దవాడిని నా ఎదురుగుండా నువ్వు ముక్కుపుడి పిలుస్తావా? టక్కు టిక్కు చకారం! ఈవేళ ఇంట్లో శుభకార్యం, ప్రమాదాలు తెచ్చిపెట్టదు. వారిని విడిపించు. నువ్వు చెప్పావు కాబట్టి విడిపిస్తున్నాను. ఆకారం టిక్కు టక్కు. నా దగ్గర నీ ఆటలో పిచ్చికిలా ఉన్నా అనుకున్నావా? నా దగ్గర బ్రహ్మాస్త్రం. చెల్లాయి, అలంకరించుకుంటుంది. అయితే ముందుగా నేను దిష్టి తీయాలి. చెల్లాయి, చెల్లాయి, తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు. నాకు భయం లేదు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నిర్ణయం ఏమిటమ్మా అది? వరదయ్య వాళ్ళ అమ్మగారి అభిప్రాయం తెలుసుకుని చెప్తానన్నాడు. ఆమె అంగీకరిస్తే శాస్త్ర పరీక్షలు నేను తప్పేలాగా నాట్యం చేస్తాను. ఏమిటమ్మా, ఎందుకలా? నాట్య పరీక్షలు తప్పిన వారికి ముద్రాధారణ ఉండదుగా. కాని చెల్లాయి, పీడించి మేలించాలంటారు. ఒకవేళ వాళ్ళ అమ్మగారు అంగీకరించకపోతే? పరీక్షలోనూ నెగ్గుతాను, నా పంతంలోనూ నెగ్గుతాను. పక్కనే కృష్ణవేణమ ప్రవేశిస్తుంది. చెల్లాయి,